ఇప్పుడున్న మార్కెట్లో ఒక మంచి కూలర్ని తీసుకోవాలనుకుంటే మినిమం మీరు 7,000 to 15,000 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ రాంగ్ కూలర్ని తీసుకున్నట్టయితే ఈ సమ్మర్ అంతా సఫర్ అవుతారు. సో అందుకే మీ మనీ వేస్ట్ అవ్వకుండా నేను ఆన్లైన్లో బాగా రీసెర్చ్ చేసి ఈ టాప్ 4 కూలర్స్ని తీసుకొని 30 days కంటిన్యూస్గా టెస్ట్ చేసి లైక్ వీటిలో ఎయిర్ ఫ్లో ఎలా ఉంది, నాయిస్ ఎంత వస్తుంది, వాటర్ కన్సంప్షన్ ఎలా ఉంది, ఇలా అన్ని కూడా సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేశాను. సో ఈ వీడియోని క్లియర్గా చూసినట్టయితే ఒక మంచి కూలర్ ని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యూజువల్ గా మనకి కూలర్స్ లో 3 టైప్స్ ఉంటాయి: పర్సనల్ కూలర్, టవర్ కూలర్, డెజర్ట్ కూలర్. మోస్ట్లీ మనందరం కూడా ఈ డెజర్ట్ కూలర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అందుకే ఈ వీడియోలో ఓన్లీ డెజర్ట్ కూలర్స్ మాత్రమే తీసుకొని రివ్యూ చేయబోతున్నాము. మేము ఆల్రెడీ ఏ కూలర్స్ తీసుకోవాలని డీటెయిల్ గా ఒక బయింగ్ గైడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ పైన ఐకార్డ్ లోని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మేము తీసుకున్న ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే కెన్స్టార్ మహాకూల్, బజాజ్ చిజల్, సింఫనీ సుమో అండ్ హ్యావెల్స్ కన్వర్టబుల్. ఇవన్నీ కూడా మీకు 10,000 నుంచి 15,000 ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఈ కూలర్స్ తీసుకోవడానికి ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా మంది రివ్యూస్ లో వీల్స్ క్వాలిటీ బాగాలేదు, బిల్డ్ క్వాలిటీ చెక్ చేయాలి, ప్యాడ్స్ క్వాలిటీ గురించి తెలుసుకోవాలని చాలా మంది కామెంట్స్ లో మెన్షన్ చేస్తారు. సో అందుకే ఇవన్నీ కూడా రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతున్నాయని టెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే కెన్స్టార్ లో థర్మోప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు అండ్ హ్యావెల్స్ లో అయితే ABS అండ్ PP ఈ 2 కాంబినేషన్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. సో ఇప్పుడు ఈ రెండు చెక్ చేస్తే చాలా సాలిడ్ గా ఉన్నాయి, ఎక్కడా కూడా లో క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారని ఫీల్ కలగలేదు. అండ్ బజాజ్ లో చూస్తే ABS ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇది చెక్ చేసినప్పుడు మాకు చాలా లైట్ వెయిట్ అనిపించింది. అండ్ లాస్ట్ సిన్ఫినీలో అయితే ఏ ప్లాస్టిక్ యూజ్ చేశారనేది బ్రాండ్ వాళ్ళు సరిగ్గా మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా వెయిట్స్ చెక్ చేస్తే హ్యావెల్స్ 18 kgs ఉంది, కెన్స్టార్ 17.5 kgs ఉంది, బజాజ్ 14 kgs ఉంది, సిన్ఫనీ అయితే అన్నిటికన్నా తక్కువ 13.4 kgs వెయిట్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ కూలర్స్ యొక్క వీల్స్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. యూజువల్ గా మనకి కూలర్స్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత దీని వెయిట్ డబల్ త్రిబుల్ అవుతుంది. సో మనం కూలర్స్ మూవ్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్ అంతా కూడా ఆ వీల్స్ మీద పడుతుంది. సో ఈ వీల్స్ క్వాలిటీ ప్రాపర్ గా లేకపోతే ఇవి ఫాస్ట్ గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీల్స్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే అన్ని వీల్స్ కూడా సపరేట్ గా వస్తున్నాయి, వీటిని ఇలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. బట్ వీటిలో కెన్స్టార్ అండ్ సిన్ఫనీలో ఎడిషనల్ గా ఇలా లెగ్స్ ఉండడం వల్ల ఫ్లోర్ కి కూలర్ కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. దీని వల్ల మనం వీటిని కార్నర్ లో పెట్టినా సరే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ రిమైనింగ్ కూలర్స్ లో అయితే గ్యాప్ తక్కువగా ఉంది. కెన్స్టార్ లో ఈ వీల్స్ అల్యూమినియం అటాచ్మెంట్స్ తో రావడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ కూలర్స్ లో మనం ట్యాంక్ కెపాసిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ మేము తీసుకున్న ఈ 4 కూలర్స్ కి ట్యాంక్ కెపాసిటీ చూస్తే కెన్స్టార్ లో 60 లీటర్స్, బజాజ్ లో 70 లీటర్స్, సిన్ఫనీలో 75 లీటర్స్, లాస్ట్ హ్యావెల్స్ లో 80 లీటర్స్ వాటర్ కెపాసిటీతో వస్తుంది. సింపుల్ గా మీ యూసేజ్ కి తగ్గట్టు ట్యాంక్ సైజ్ ని డిసైడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు కూలర్ ని నైట్ అంతా యూజ్ చేస్తే గనక ఎక్కువ కెపాసిటీ ఉన్న తీసుకోండి. ఇక్కడ చూస్తే ఈ 4 కూలర్స్ కి కూడా వాటర్ లెవెల్ ఇండికేటర్ తో వస్తున్నాయి. సో మీరు వాటర్ ని మాన్యువల్ గా ఫిల్ చేసుకున్నప్పుడు ఎంత వరకు వాటర్ ఫిల్ అయిందనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా హ్యావెల్స్ లో అయితే ఎడిషనల్ గా 2-in-1 కన్వర్టబుల్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్ లో దీన్ని మనం కూలర్ లో యూజ్ చేస్తాం, అదే రెయినీ అండ్ వింటర్ సీజన్ లో కూలర్ ని యూజ్ చేయం కాబట్టి వీటిని ఇలా డిటాచ్ చేసి దీనిలోనే ప్లేస్ చేసి ఇలా క్లోజ్ చేసుకుంటే ఒక స్టడీ టేబుల్ లా కూడా యూజ్ అవుతుంది. అదే సిన్ఫనీలో అయితే ఎడిషనల్ గా వాటర్ పైప్ ఇచ్చారు, దీని వల్ల మీరు మాన్యువల్ గా ఫిల్ చేసుకోకర్లేదు. జస్ట్ ఈ పైప్ ని ట్యాప్ కి అటాచ్ చేస్తే చాలు, డైరెక్ట్ గా వాటర్ ఫిల్ అవుతుంది. ఇంకా బజాజ్ లో చూస్తే 2 సైడ్ వాటర్ ఇన్లెట్ ఉంది, సో దీని వల్ల మీరు 2 వైపుల నుంచి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ అన్ని కూలర్స్ కూడా రోజుకి ఎంత వాటర్ కన్సూమ్ చేస్తుందని చెక్ చేసాము. సో వాటర్ కన్సంప్షన్ టెస్ట్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మేము రివ్యూస్ చూస్తున్నప్పుడు చాలా మంది ప్యాడ్స్ క్వాలిటీ బాగాలేదని కంప్లైంట్ చేస్తున్నారు. సో అందుకే వీటిలో ప్యాడ్స్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తున్నాము. కూలర్ ప్రాపర్ కూలింగ్ ఇవ్వాలంటే ప్యాడ్స్ లో ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్: ప్యాడ్స్ క్వాలిటీ, ప్యాడ్స్ థిక్నెస్ అండ్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. ఈ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంటే ప్యాడ్స్ అంతసేపు వెట్గా ఉంటాయి. సో దీని వల్ల కూలింగ్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. ఈ 4 కూలర్స్ కూడా హనీకామ్ ప్యాడ్స్ తో వస్తున్నాయి. ఇక్కడ చూస్తే 3 వైపులా కూడా ప్యాడ్స్ ఉండడం వల్ల 3 సైడ్స్ నుంచి కూల్ ఎయిర్ వస్తుంది. అన్ని హనీకామ్ ప్యాడ్స్ అయినప్పటికీ వీటి ప్యాడ్స్ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కెన్స్టార్ లో అయితే యాంటీ బ్యాక్టీరియల్ హనీకామ్ ప్యాడ్స్ యూజ్ చేశారు, బజాజ్ లో హెక్సాకుల్ మాస్టర్ ప్యాడ్స్ యూజ్ చేశారు, అండ్ హ్యావెల్స్ లో అయితే బ్యాక్టీరియల్ షీల్డ్ హనీకామ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. అండ్ లాస్ట్ సిన్ఫనీలో అయితే రెగ్యులర్ హనీకామ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. ఇక్కడ చూస్తే కెన్స్టార్, బజాజ్ అండ్ సిన్ఫనీ ఈ మూడిట్లో కూడా బ్లూ కలర్ ప్యాడ్స్ యూజ్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్ ప్రివెంట్ చేయడానికి
ఈ ప్యాడ్స్ మీద వాళ్ళు స్పెషల్ గా కోటింగ్ అప్లై చేశారు. దీని వల్ల మీకు ప్యాడ్స్ కి త్వరగా బ్యాక్టీరియా గానీ ఫంగస్ గానీ పట్టకుండా ఉంటుంది. ఇంకా సెన్ఫినిలో అయితే ఎడిషనల్ గా ఐప్యూర్ టెక్నాలజీ ఉంది. ఇది మనకి రెగ్యులర్ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ తో పాటు ఎయిర్ పొల్యూషన్ ఉన్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా, లేకపోతే రూమ్ లో స్మెల్ ఉన్నా ఎలిమినేట్ చేసి ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వీటిలో ఫ్యాన్స్ టెక్నాలజీ చూస్తే ఇక్కడ కెన్స్టార్ అండ్ బజాజ్ ఈ రెండిట్లో కూడా టర్బో ఫ్యాన్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇవి స్పెషల్ గా హై స్పీడ్ ఎయిర్ ఫ్లో కోసం డిజైన్ చేశారు. అండ్ సిన్ఫినీలో ప్లస్ ఎయిర్ ఫ్యాన్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది స్పెషల్ గా CFD డిజైన్ తో వస్తుంది. దీని వల్ల ఎయిర్ ఫ్లో యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ 3 బ్రాండ్స్ లో కూడా ఫ్యాన్స్ ప్లాస్టిక్ క్వాలిటీతో వస్తున్నాయి. అదే హావెల్స్ లో అయితే 5 లీఫ్ అల్యూమినియం మెటల్ బ్లేడ్ ఫ్యాన్ తో వస్తుంది. ఇవి నార్మల్ ప్లాస్టిక్ బ్లేడ్స్ కన్నా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. పైగా నాయిస్ కూడా తక్కువ వస్తుంది. ఇంకా దీనిలో డబుల్ బాల్ వాటర్ డిజైన్ వల్ల కూలర్ లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాటర్ రొటేషన్ ఎఫిషియన్సీ కూడా బెటర్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ 4 కూలర్స్ లో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, ప్యాడ్స్ క్వాలిటీ గురించి, ఇంకా ఈ ఫ్యాన్ టెక్నాలజీ గురించి అండ్ దాని వల్ల బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా వీటిలో ఎడిషనల్ ఫీచర్స్ ఇంకేమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఐస్ ఛాంబర్. ఇక్కడ చూస్తే ఓన్లీ బజాజ్ లో మాత్రం సపరేట్ గా ఇలా ఐస్ ఛాంబర్ వస్తుంది. ఈ టాప్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే హాట్ సమ్మర్ లో కూడా ఫాస్ట్ కూలింగ్ ఇస్తుంది. అండ్ రిమైనింగ్ 3 బ్రాండ్స్ లో అయితే ఈ ఫీచర్ లేదు. నెక్స్ట్ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఇక్కడ చూస్తే ఓన్లీ హావెల్స్ లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనకి షార్ట్ సర్క్యూట్ అయినా, ఓవర్లోడ్ అయినా కూలర్ ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతుంది. దీని వల్ల మీకు పంప్ అండ్ మోటార్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అదర్ కూలర్స్ లో ఈ మెకానిజం అయితే ఏం లేదు. అండ్ థర్డ్ BE 5 స్టార్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ కెన్స్టార్ కి మాత్రమే 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ అన్ని కూలర్స్ లో కూడా వాటర్ అవుట్లెట్ ఉన్నాయి. అలాగే అన్ని కూలర్స్ కూడా ఇన్వర్టర్ కంపాటబిలిటీతో వస్తున్నాయి. అంటే పవర్ కట్ అయినా సరే మోటార్ మీద లోడ్ పడకుండా ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది. ఇంకా వీటిలో పవర్ కన్సంప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూస్తే హావెల్స్ అండ్ సిన్ఫినీ ఈ రెండు కూడా 185 వాట్స్ పవర్ తో వస్తున్నాయి. బజాజ్ 200 వాట్స్ అండ్ కెన్స్టార్ అయితే 230 వాట్స్ తో వస్తుంది. కానీ ఇక్కడ కెన్స్టార్ హై వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తున్నప్పటికీ 5 స్టార్ రేటింగ్ తో రావడం వల్ల మీకు పవర్ బిల్ తక్కువగా వస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ కూలర్స్ లో ఫీచర్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు వీటిని సైడ్ బై సైడ్ పెట్టి ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో రియల్ టైమ్ లో చూద్దాం. ఫస్ట్ అన్ని కూలర్స్ లోని ఎయిర్ ఫ్లో ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం ఈ డిజిటల్ అనోమీటర్ తీసుకొని CFM వాల్యూలో చెక్ చేస్తున్నాము. CFM అంటే క్యూబిక్ ఫీట్ పర్ మినిట్. ఒక మినిట్ కి ఎంత ఎయిర్ డెలివరీ చేస్తుంది అని. అండ్ ఇప్పుడు వీటిని హై స్పీడ్ పెట్టి కూలర్ నుంచి 5 ఫీట్ డిస్టెన్స్ లో ఎంత ఎయిర్ డెలివరీ చేస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్స్ చూస్తే కెన్స్టార్ అండ్ సిన్ఫినీ ఈ రెండు కూడా 8000 ప్లస్ CFM వాల్యూ ఉన్నాయి. అలాగే హావెల్స్ అండ్ బజాజ్ చూస్తే 6000 ప్లస్ CFM వాల్యూ ఉన్నాయి. సేమ్ ఇలానే కూలర్ ని లో స్పీడ్ లో పెట్టి చెక్ చేస్తున్నాము. ఇక్కడ మీరు రిజల్ట్స్ చూసినట్టయితే కెన్స్టార్ అండ్ సిన్ఫినీ ఈ రెండు కూడా రిమైనింగ్ కూలర్స్ తో కంపేర్ చేసి చూస్తే బాగా పర్ఫార్మ్ చేశాయి. అండ్ నెక్స్ట్ జనరల్ గా మనకి ఈ కూలర్స్ లో నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అందుకే వీటిలో నాయిస్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ చేయడం కోసం అన్ని కూలర్స్ ని హై స్పీడ్ పెట్టి వాల్యూస్ ఎలా ఉన్నా చెక్ చేద్దాము. దీనికోసం ఈ డిసిబెల్ మీటర్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రిజల్ట్స్ చూస్తే అన్ని కూడా 67 to 68 డెసిబెల్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేశాయి. మాకైతే వీటి మధ్య డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. అన్ని కూడా సిమిలర్ గానే పర్ఫార్మ్ చేశాయి. అండ్ థర్డ్ కూలింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం ఎగ్జాక్ట్ గా రూమ్ టెంపరేచర్ ని 30 degrees మెయింటైన్ చేస్తూ ఈ డిజిటల్ థర్మోమీటర్ ని 4 డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టాము. ఒకటి కూలర్ దగ్గర, కూలర్ ఆపోజిట్ వాల్ దగ్గర, సైడ్ సోఫా దగ్గర, అండ్ లాస్ట్ సైడ్ వాల్ దగ్గర పెట్టి చెక్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అన్ని కూలర్స్ ని హై స్పీడ్ లో పెట్టి స్వింగ్ ప్లస్ కూలర్ ఆప్షన్ ని ఆన్ చేసి ఎవ్రీ 5 minutes, 10 minutes, 15 minutes కి రీడింగ్స్ ఎలా ఉన్నా చెక్ చేస్తున్నాము. ఫస్ట్ కూలర్ దగ్గర ఎంత టెంపరేచర్ డ్రాప్ అయిందో చెక్ చేద్దాం. ఇక్కడ అన్ని కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే అన్నిటికన్నా బజాజ్ చాలా ఫాస్ట్ గా 4.7 degrees టెంపరేచర్ డ్రాప్ అయింది. అలాగే కెన్స్టార్ కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ కూలర్ కి ఆపోజిట్ వాల్ లో ఎంత టెంపరేచర్ డ్రాప్ అయిందో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా అన్ని కూలర్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాయి. బట్ వీటిలో బజాజ్ చాలా ఫాస్ట్ గా కూలింగ్ డ్రాప్ అయింది. అండ్ సేమ్ అలాగే సైడ్ సోఫా దగ్గర టెంపరేచర్ చెక్ చేస్తే ఇలా ఉన్నాయి. అండ్ లాస్ట్ సైడ్ వాల్ దగ్గర టెంపరేచర్ చెక్ చేస్తే ఇలా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కూలింగ్ వైజ్ గా బజాజ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెన్స్టార్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ వాటర్ కన్సంప్షన్ టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం అన్ని కూలర్స్ లోని ఎగ్జాక్ట్ గా 20 liters వాటర్ తీసుకుని ఫిల్ చేసాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత ఎక్కువ వాటర్ కన్సంప్షన్ జరిగితే అంత ఎక్కువ వాటర్ ఎవాపరేషన్ జరుగుతుంది. దీని వల్లే మీ రూమ్ బాగా కూల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూలర్స్ ని హై స్పీడ్ లో పెట్టి 2.5 hours కంటిన్యూస్ గా రన్ చేసిన తర్వాత వీటిల్లో ఏది ఫాస్ట్ గా వాటర్ ని ఎవాపరేట్ చేస్తుందో మెజర్ చేద్దాం.
ఇది మనకి ఇంకా క్లియర్ గా తెలియడం కోసం దీనిలో ఉన్న రిమైనింగ్ వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ 20 లీటర్స్ వాటర్ టిన్ లోకి ఫిల్ చేసి ఎంత వాటర్ బ్యాలెన్స్ ఉందో మెజర్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్నిటికన్నా తక్కువ సిన్ఫినీ తక్కువ వాటర్ ని కన్సూమ్ చేసింది. అండ్ దీని తర్వాత బజాజ్ అండ్ హావెల్స్ కూడా బాగానే కన్సూమ్ చేశాయి. కానీ కెన్స్టార్ మాత్రం ఎక్కువ వాటర్ కన్సూమ్ చేసుకుంది. దీనివల్ల మీకు కూలింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ మనం కూలర్స్ లో వారంటీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా మనకి ఈ వారంటీస్ బాడీకి సపరేట్ గా, పంప్ అండ్ మోటార్ కి సపరేట్ గా వస్తాయి. సో ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఇప్పుడు ఈ 4 కూలర్స్ లో వారంటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నిటికన్నా ఎక్కువ కెన్స్టార్ కి 5 years మోటార్ అండ్ పంప్ వారంటీ ఇస్తున్నారు. అండ్ కాంప్రహెన్సివ్ వారంటీ 1 year ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ బజాజ్ లో అయితే 1 year స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీతో వస్తుంది. అండ్ లాస్ట్ హావెల్స్ అండ్ సిన్ఫనీలో అయితే మోటార్ అండ్ పంప్ మీద వారంటీ ఏమి ఇవ్వట్లేదు. ఓన్లీ కంప్రహెన్సివ్ వారంటీ 1 year ఇస్తున్నారు. సో మీరు ఎక్కువ వారంటీ ఉన్న చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్ గా ఈ 4 కూలర్స్ కి డిజైన్, ఫీచర్, రియల్ టైమ్ టెస్ట్ రిజల్ట్స్, వారంటీ, ప్రైస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ కెన్స్టార్. ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లోనే బాగా పర్ఫార్మ్ చేసింది. పైగా ఈ BE స్టిక్కర్ మీద 5 star రేటింగ్ ఉండడం వల్ల పవర్ కన్సంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో వారంటీ కూడా ఎక్కువ ఉంది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ బజాజ్. ఎందుకంటే ఇది కూడా అన్ని టెస్ట్ లోనే బాగా పర్ఫార్మ్ చేసింది. స్పెషల్ గా కూలింగ్ టెస్ట్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఇంకా దీనిలో అడిషనల్ గా ఐస్ చాంబర్ ఫీచర్ కూడా ఉంది. ఈ రెండు కూడా మీకు అరౌండ్ 10,000 రూపీస్ కి వస్తాయి. అండ్ లాస్ట్ హావెల్స్ అండ్ సిన్ఫనీ కూడా బాగానే పర్ఫార్మ్ చేశాయి. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మీ రూమ్ సైజు, బడ్జెట్, ప్రయారిటీస్ అన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు పర్సనల్ గా కూలర్స్ సజెస్ట్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కూలర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి డీటెయిల్ టెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.